ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతారు, మనం విందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణం నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. అందరూ వాక్యం ఉందండి 13 దాకా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అబ్రాము కానానులో నివాసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేరి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం మానవుడు దృష్టి, దైవ దృష్టి, మానవ దృష్టి, దైవ దృష్టి అనే అంశంతో మనం మరి వాక్యాన్ని ధ్యానించుకుంటాం కనుక మీరు మనసు లగ్నం చేసి వినవలసిందిగా మనం చేస్తాం. 10వ వాక్యంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశం వల్ల నీళ్లు పారు దేశమునై ఉండెను. మనందరికి తెలుసు, అబ్రహాము సహోదరుని కుమారుడు అయినటువంటి లోతు అబ్రాము ఇక్కడ విడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి వీళ్ళు తమ ఆస్తి విస్తరించిన తర్వాత ఒకరికొకరు వేరైపోవటం మనం చూస్తున్నాం. లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఒక పట్టణం కనిపించిందంట. ఈరోజు నేను దేవుని దగ్గర కనిపెడుతున్నాను. మానవుడు దృష్టి ఎలాగుంటుంది, దైవ దృష్టి ఎలాగుంటుంది. మానవుడుగా లోతు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. అబ్రాహాం గారు చెప్పారు, ఇదిగో అబ్బాయి, మనిద్దరం డెవలప్ అయిపోయాం కనుక మనం కలిసి బతకలేనంత విస్తారంగా మన ఆస్తి విస్తరించింది కనుక మనం డివైడ్ అయిపోదాం అని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఒక పట్టణం కనిపించింది. మనందరూ తెలుసు అదేంటది. తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని ఒక్కసారి చూసేటప్పటికి సొదొమ గొమొర అను పట్టణములు నాశనం కాక చెయ్యక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశం వలె అతనికి కనపడింది. అంటే దేవుడు సొదొమ గొమొర పట్టణాలను పాడు చేయకముందు లోతు కళ్ళకు ఆ ప్రాంతం ఎలా కనపడింది చెప్పండి. యెహోవా తోట వలెను నీళ్లు ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం వలె ఎవరికి కనపడుతుందంటండి, లోతు కనపడుతుంది. కానీ దేవుని దృష్టికి అది ఎలా కనపడిందో తెలుసా? 13వ వచనం చదువుతున్నారు, విందాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టి, అక్కడ లోతు దృష్టి. మీరు రెండు టాలీ అప్ చేసుకోండి. ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. సమయం లేదు కాబట్టి నేను టకటక చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మానవ దృష్టి, దైవ దృష్టి. మానవ దృష్టికి సొదొమ గొమొర పట్టణం ఎలా కనపడింది? యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారు ప్రాంతం వలె. కానీ అదే పట్టణం దేవుని దృష్టికి ఎలా కనపడింది? దుష్టును బహుపాపులు ఉండే పట్టణంగా కనపడింది దేవుని దృష్టికి. చూడండి, మానవ దృష్టి దైవ దృష్టికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. స్టడీ చేయాలి ఇవాళ మనం జాగ్రత్తగా. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా కొన్నిసార్లు చూడగానే ఇది చాలా బాగుంది అనుకుంటాం. ఏమండి, చూడగానే ఇక్కడ ఉంటే మనకి క్షేమం,
ఇక్కడ ఉంటే మనకి క్షేమం, చూడగానే ఇక్కడ ఉంటే మనకి ఇదే దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది అని మనం అనుకుంటాం. ఇదే యెహోవా తోట, ఇదే నీరు దొరికే ప్రాంతం, చక్కటి ప్రాంతం అని లోతు తన మనసులో అనుకుంటున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. కానీ దేవుడి దృష్టిలో మాత్రం అది ఎలా కనపడుతుంది? బహు పాపులు నివసించే ప్రాంతంగా ఆయన దృష్టికి సొదొమ మనుషులు కనపడుతున్నారు. కానీ లోతు మాత్రం దాన్ని ఎంచుకోవటం మనం చూస్తున్నాం. ఇది దేవుని దృష్టికి, మానవుడి దృష్టికి మంచిగా కనపడింది, కానీ దేవుని దృష్టికి మంచిగా కనపడలేదు. సరే, నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. అంటే వ్యత్యాసం, మానవుని కళ్ళు, దేవుని కళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి తర్వాత పాయింట్, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆది నుండి కూడా మనిషి కళ్ళుకి ఒకలా కనపడి, దేవుని కళ్ళు వేరేగా కనపడి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏంటండి? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు ఎలా కనపడింది? రమ్యమైనది లేక అందమైనది, ఇవన్నీ ఉన్నాయి కదా. కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చి అతడు కూడా తినెను. కన్నులకు అందంగాను రమ్యంగా కనపడింది. కానీ దేవుడికి ఎలా కనపడిందో తెలుసా? అది 2వ అధ్యాయం 17వ వచనం. ఏంటది ఇంతకీ కనపడింది? మాట్లాడరే, ఏంటది? 17లో ఉందో చూడండి. 17. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించెను. చూసారా? స్త్రీ కన్నుకేమో రమ్యంగా అందంగా కనపడిందంట, దేవుని కన్నుకేమో అది చావు కనపడుతుందంట. దేవుడికి అక్కడ దేవునికి చావు కనపడుతుంది, ఆ మనిషికి ఏం కనపడుతుంది? అందం, రమ్యం. చూడండి మీరు, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. ఏమంటే సమూయేలేమో పై రూపం చూస్తున్నాడట, ఏమండి? దేవుడేమో హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని దృష్టి ఏమో ఏం చూస్తుంది? వినాలి మీరు. దేవుని దృష్టి ఏం చూస్తుంది? హృదయాన్ని చూస్తుంది. మానవుడైన సమూయేలు గారు పై రూపాన్ని చూస్తున్నాడు, అది మానవ దృష్టి. తర్వాత ముందుకెళ్తున్నాను చూడండి. మరి రాజులు 2వ గ్రంథంలో కూడా ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడొచ్చు. 6వ అధ్యాయం 15వ వాక్యం. 6వ అధ్యాయం 15వ వాక్యం. ఇక్కడ దైవ కళ్ళు కలిగిన యాజకుడు, సామాన్యమైన మానవ దృష్టితో చూసిన సేవకుడు కనిపిస్తున్నాడు. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం. దైవజనుడు అతని పనివాడు, దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి
బయటికి వచ్చినప్పుడు 15th అమ్మ 15వ వాక్యంలో దైవజనుడైన అతని పనివాడు పెద్దల కడే లేచి బయటికి వచ్చినప్పుడు ఆయ్ గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చెయ్యొద్దుమని ఆ దైవజనంతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. దేవునికి మాత్రమే స్తోత్రం. 15-16 కదా, 15-16 వాక్యాల్లో ఏముంది మీకు అర్థం అవడానికి చిన్న కథలా చెప్తున్నాను చూడండి. ఒక సైన్యం వచ్చి, సిరియా సైన్యం వచ్చి దేవుని బిడ్డల మీద యుద్ధం చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏమండి, పాస్టర్ గారి దగ్గర పనివాడు ఉన్నాడు, కుర్రోడు. అప్పటికి ఒకడు అప్పటికి ఒక సేవకుడు మరి సర్దేసుకున్నాడు, ఆయన పంపించేశాడు. ఆ పనోడి పేరేంటి? గెహాజీ. అంటే ఒకడు పోస్ట్ ఏమైంది, ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ అయిపోయిన పోస్ట్లోకి ఇంకొక హెల్పర్ వచ్చాడు పాస్టర్ గారికి. మీరు బాగా వినాలి. ఈ హెల్పర్కి చాలా ఈ క్వాలిటీస్ ఎలాగున్నాయో మనకు తెలియదు, కానీ ఒక మంచి క్వాలిటీ మాత్రం నాకు కనపడింది. ఆ క్వాలిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళు బాగుపడతారు ఎప్పుడు కూడా. 6వ అధ్యాయం 15వ వాక్యంలో దైవజనుడైన అతని పనివాడు పెందల కడే అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పెందల కడే లేచి పాస్టర్ గారి దగ్గర సేవ చేసే ఒక దైవజనుడి దగ్గర మరి సేవా పరిచయం చేసే ఒక వ్యక్తికి ఉండవలసిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే అతను సోమరిగా ఉండకూడదు, అతడు సోమరి అయిపోకూడదు. పెందలకడే లేచే ఒక మంచి అలవాటు ఉండాలి. పాస్టర్ గారికే ఉండాలి, పాస్టర్ గారి దగ్గర పనిచేసే పనివారికి కూడా ఒక మంచి శ్రేష్టమైన కలిగి ఉండవలసిన ఒక ఫస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. ఒక ఇంటర్వ్యూకి మనం అప్లై చేసినప్పుడు నువ్వు బీటెక్ చదివావా, ఎంటెక్ చదివావా, ఏం చదివావు అని ఎలాగడుగుతారో, ఆ చదివినోడే దీనికి అప్లై చేయండి అని ఎలాగడుగుతాడో, పాస్టర్ గారి దగ్గర సేవ చేసేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే పెందల కడే లేచే అలవాటు. యాజకత్వం చేసే సేవ చేసే ఒక వ్యక్తికి ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటంటే అతను పెందల కడే లేస్తాడు. నువ్వు ఒక పాస్టర్ గారివి, పాస్టర్ అమ్మవి, సంఘాలని నడిపిస్తున్న ఒక యాజకత్వం చేస్తున్న వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తివి నువ్వైతే, ఇక స్త్రీ గురించే ఇంకా బాగా చెప్పాడు వాక్యంలో. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమె అందరికన్నా లేటుగా పడుకుంటుందంట. అందరూ పడుకున్నాక ఆమె పడుకుంటుందంట, అందరికన్నా ముందు లేస్తుందంట ఆవిడ. అమ్మాయి గురించి ఒక దైవికమైన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు బైబిల్లో చాలా గొప్పగా చెప్పాడు. కొంతమందికి ఆ ఫస్ట్ క్వాలిఫికేషనే చాలామందిలో ఉండలేదు. దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు, పెందల కడే లేచే అలవాటు ఎవరికైతే కనుక మనకు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నమాట వాళ్ళకి. కనుక ఈ యొక్క పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. మీరు పెందల కడే లేచే అలవాటు మనం కలిగి ఉండాలి. ఏమండి, దైవజనుడు అతని పనివాడు పెందల కడే లేచాడండి. ఇతను ఎంత మంచి సేవకుడో చూడండి. ఆమె పెందల కడే లేచేవాడు మరి గొప్ప స్థానానికి వెళతాడని నేను నమ్ముతున్నాను. వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యం, సిరియా సైన్యం వీళ్ళ మీద యుద్ధం చేస్తుంటే ఈ కుర్రోడు పొద్దున్నే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండి కనబడింది. వాళ్ళు మీరు రాజును పట్టుకోవాలంటే ముందు పాస్టర్ గారి మాట అంటాడు రాజు. కనుక పాస్టర్ గారిని మీరు సర్కిల్ చేయాలి, ముందు పాస్టర్ గారిని మీరు లోపరుచుకోవాలి. దైవజనుడిని కనుక మీరు మీ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోగలిగితే రాజు దైవజనుడు మాట వింటాడు కనుక మీరు మొత్తం టోటల్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి యుద్ధం ప్రకటించారు. అప్పుడు ఏం జరిగింది ఏమండి, ఈ చుట్టూ ఉన్నటువంటి పట్టణం అంతా కూడా సర్కిల్ చేసేసారు పొద్దున్న లెక్కోకుండా. ఇంకా చూడండి ఎంత బయటకు వచ్చేటప్పటికి ఎమ్మటి కుర్రోడు బయటికి ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడంకో కోసం దేనికో బయటకు వచ్చాడు పెందలకడిని. చుట్టూ కూడా ఇలాగా సైన్యం ఉందని కనపడింది. పరుగున వెళ్ళాడు. పాస్టర్ గారండి ఇలాగ అయిపోయింది పరిస్థితి అన్నాడు. వెంటనే దైవజనుడు మాట అంటున్నాడు,
అంతటా. ఏమండి, అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడ మనం ఏమి చేయదు అని దైవజన్ తనగా, అతడు భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అని చెప్పినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నింపబడుట చూచెను. చూసారా మీరు? దేవుని నేత్రములు, దేవుని కళ్ళు కలిగినటువంటి యాజకుడు, దేవుడు, అయ్యా నీ కళ్ళు కునుకోవు, నిద్రపోవు, మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడే దేవుడు నువ్వు, ఒకసారి వీడి కళ్ళు తెరువు అని చెప్పినప్పుడు మానవుడు కళ్ళుతో వాడు చూసినప్పుడు అవి ఏవి కనపడలేదు వాడికి. కానీ దైవికమైన దృష్టితో చూసినప్పుడు ఏం కనపడి? గుర్రాలు, రథాలు, పర్వతాలు, ఏంటండి, అగ్ని గుర్రముల చేత రథముల చేతను నింపబడి ఉండుట చూచెను. బోనస్ పాయింట్ ఏంటంటే పర్వతాలు కూడా ఉన్నాయి వీళ్ళకి చుట్టూ, వాళ్ళకి అక్కడ లేవు పర్వతములు. తన పిల్లల్ని కాపాడడానికి దేవుడు పర్వతములను, వాళ్ళకి సిరియా సైన్యం చాలా ప్రసిద్ధిగా ఎక్కిన సైన్యం అంటాడు. ఆ సైన్యాన్ని మించినటువంటి సైన్యం తన సేవకుడితో ఉన్న పరిచారకుని కాపాడడానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? చుట్టూ పెట్టాడు. వాళ్ళకన్నా అధికంగా ఉన్నాయని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ముందు కళ్ళు మూసుకుపోయి, కానీ దేవుని నేత్రం కలిగి ఆ వ్యక్తి చూసినప్పుడు ఏం కనపడింది? చుట్టూ విస్తారమైన సైన్యం, సిరియా సైన్యాన్ని మించినటువంటి సైన్యంగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఒకసారి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దేవుడు ఒక వ్యక్తికి తోడుంటే తప్ప ఇటువంటి సూచక కార్యాలు ఎవ్వడూ చేయలేడు అంటాడు ఒక అతను వచ్చి. అతనే మామూలుడు కాదు, ఒక మంచి అధికారి. అప్పుడు వెంటనే మన బోటోళ్ళు అయితే, పాస్టర్ గారండి మరి మీరు చేస్తున్న పనులు దేవుడు ఒక వ్యక్తి తోడై ఉంటే కానీ మీకులా ఎవరో చేయలేరంటే మనం చాలా ఆనందపడిపోయి పొంగిపోతాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణే ఒక అధికారి పొగుడుతున్నాడు. మీరు చేస్తున్న పనులు దేవుడు తోడుంటే తప్ప ఎవ్వడో చేయలేడు అని అంటుంటే ప్రభువు ఏమంటారో తెలుసా? వాడు అంటున్న మాటలకి పొంగి పొర్లిపోకోకుండా అతని హృదయం లోపలికి చూశాడు ఆయన గుండెలు చూశాడు ఆయన. చూడండి ఆ మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మానవ కళ్ళు ఏం చేస్తాయి ఏంటండి? సూచక్రియలు చూస్తాయి కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్ ఉంటే అందరూ చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవరూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే నికోదేము ఏం చూస్తున్నాడు? అమ్మా అందరు వింటున్నారు నా మాట? నికోదేము ఏం చూస్తున్నాడు? మాట్లాడాలి మీరు. ఏం చూస్తున్నాడు? సూచక్రియలు చూస్తున్నాడు. కానీ ఆ తర్వాత పాయింట్ చూడండి, 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడికి 2 కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి కొత్తగా జన్మించలేదని అర్థమైంది. ఇతడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళడని కూడా కనపడింది ఆయనకి. దేవునికి 2 కనపడుతున్నాయి, నికోదేముకి ఒకటే కనపడుతుంది. ఏంటి? సూచక క్రియలు. ఇది మానవ దృష్టి, ఇది దైవ దృష్టి. ప్రవక్త అయిన సమూయేలు సౌలుని దేవుడు రాజుగా చేసినందుకు బాధపడిన తర్వాత మరొక రాజుని ఏర్పాటు చేసుకోవాలని యెషయి గారి ఇంటికి వెళ్ళినప్పుడు
యెష్షయి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అతని కుమారులందరినీ వరుసగా తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు ఇతడే అని ఎత్తుగా కనపడి, బాగా తెల్లగా ఎత్తుగా రాజా హోదాకి తగ్గట్టుగా కనపడిన ఒక వ్యక్తిని చూసి ఇతన్ని రాజుగా చేయాలనుకున్నాడు. ఎవరో? సమూయేలు. కానీ అతని తైలపు కొమ్మునెత్తి అతని నెత్తి మీద ఇలాగా పోస్తున్నప్పుడు అందులోంచి తైలం రావట్లేదు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమండి మీకు ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా? ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడా అని అన్నాడు. ఏమంటే త్వరగా తీసుకురమ్మన్నారు. మీ అందరూ తెలుసు, అతను ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు ఎండకి ఎండిపోతున్నాడు, వానకు తడిసిపోతున్నాడు. తోడేలు కానీ సింహం కానీ వచ్చి ఒక గొర్రె పిల్లలు పట్టుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే ప్రాణాన్ని పణంగా పెట్టి వాటి నోట్లో నుంచి వాటిని కాపాడుతున్నాడు దావీదు. మనం అనుకుంటాం మనకు అప్పగించిన పని అంటే మనకు చాలా ఎలాగుంటుందంటే మనకు చాలా సిగ్గుగా ఉంటుంది. కొంతమంది వారికి ఇచ్చిన వృత్తి చేయడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. కానీ దావీదు అలా సిగ్గుపడలేదు. మా అన్నలందరూ నాన్నగారితో ఇంట్లో ఉన్నారు, నేను ఈ ఎండలో ఎండి వానలో తడిసి ఇక్కడ ఇలా ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు పట్టించుకుంటలేదని ఎప్పుడు అనుకోలేదు దావీదు. ఎండొస్తే ఎండిపోయేవాడు, వాన వస్తే తడిసిపోయేవాడు, ఆటల కింద ఇటు కింద దాక్కుండేవాడు. ఒక్క గొర్రెపిల్ల ఒక్క లెక్క కూడా పోకుండా కాపాడేవాడు. ఈరోజు మనం ఏదైనా చిన్న లెక్క అప్పగిస్తుంటే కరెక్ట్గా తీసుకురాలేకపోతున్నాం. ఈరోజు మనం ఏదైనా ఒక మంచి లెక్క పద్ధతిగా క్రమంగా చెప్పమంటే చెప్పలేకపోతున్నాం. కానీ ఒక్క గొర్రెపిల్ల కూడా మిస్ అవ్వకుండా దావీదు కాపాడేవాడు. ఒక తోడేలు చేతుల్లో నుంచి కావచ్చు, సింహం చేతుల్లో నుంచి కావచ్చు, చాలా యాక్టివ్గా కాపాడేవాడు. ఎంతో బాధ్యతగా చేసేవాడు తన పని. నేను అనుకుంటాను, ఈ గొర్రెల్ని నువ్వు ఇంత బాధ్యతగా కాపాడుతుంటే నా గొర్రెలను ఇంకెంత బాగా కాపాడుతావు అని అనుకున్నాడేమో దేవుడు. నువ్వు ఎక్కడ ఉండటం కాదు, సింహాసనం మీద కూర్చోవాలనుకుని తాను ప్రయత్నం చేయలేదు, తాను తొందరపడలేదు. ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు, కష్టపడ్డాడు. ఈ రోజున మనము నిన్న చెప్పానే ఆదివారం, ఎక్కడున్నావో నీకు ఏది అప్పగించబడిందో అది బాధ్యతగా నమ్మకంగా 1% కూడా నీలో మిస్టేక్ లేకుండా నువ్వు చేసుకుంటా వెళుతుంటే ఒకానొక రోజు దేవుడు అందరికన్నా ఎత్తైన స్థానంలో నిన్నుంచోబెడతాడు. దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన చిన్న ఉద్యోగమా, చిన్న వ్యాపారమా, సిగ్గుపడకూడదు మనం. కొంతమంది చూడండి ఎంత సిగ్గు. నా చిన్నతనంలో తెలియనప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, మా మాస్టర్ ఒక ఆయన పాఠం చెప్తుంటే, ఆయన ఇప్పుడంటే అన్నీ బోర్డులు మంచి మంచి వచ్చినాయి, పెన్నులతో రాస్తున్నారు మాస్టర్లు, చాక్ పీసులు వాడలేదు. అప్పుడు చాక్ పీసులు వాడేవారు. మా సారు బోర్డు మీద ఇలా రాస్తూ ఉంటే ఆ దుమ్మంతా ఆయన బట్టల మీద పడిపోయింది. ఆయన ఆ రోజు నల్ల చొక్కా వేసుకొచ్చాడు. ఆయన మొత్తం దుమ్మంతా పైన పడిపోయింది. నేను నా మిత్రుడు మేము మా సార్ని చూసి నవ్వుతున్నాం. వెంటనే ఆయన అన్నాడు, ఏంటి నవ్వుతున్నారు మీరు? నా మీద చాక్ పీస్ అడిపోయిందని నవ్వుతున్నారా మీరు? మాస్టర్కి చాక్ పీస్ శుద్ధపడద్ది, తాపీ మేస్త్రికి సిమెంట్ అంటుకుంటుంది, పాకివాడికి పెంట అంటుకుంటుంది. మీకు అర్థమవుతుందా? డ్రైనేజ్ క్లీన్ చేసే మున్సిపాలిటీ వాడు ఆ డ్రైనేజ్ ఆ మురికి అంటుకుంటుంది వాడికి. చేస్తున్న వృత్తిని మీరు సిగ్గుపడకూడదు అని చెప్పేసి అందులోంచి ఒక పాఠం చెప్పాడు ఆయన. నిజమే, మనం ఏదైతే చేస్తున్నామో దానిలో నమ్మకంగా చేయాలి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు కాదు. నీకేమొచ్చు, నీకు దేవుడు ఏమిచ్చాడు, అందులో సిగ్గుపడకుండా చేయాలి. చాలామందికి ఎంత సిగ్గు ఏదైనా పని చేయాలంటే. మరి ఎలాగ ఆశీర్వదించబడతాం మనం? నా బతుకింక గొర్రెలు కాసుకుంటామేనా? నా బతుకింక ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటామేనా? నా బతుకింక ఈ చిన్న వ్యాపారం చేసుకుంటామేనా? ఇంతేనా నా బతుకు అని అనుకోకండి. నా దగ్గరికి వచ్చి ఎవరన్నా చాలామంది చాలా సలహాలు అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు ఎవరన్నా పాస్టర్ గారు ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఉంటే చెప్తాను నేను. మీకు అన్నం పెట్టిన, మీకు కూడు గుడ్డ నీడ ఈవేళ ఏది ఆధారం చేసుకుని మీరు ఎదిగారో. కొంతమంది చంచల హృదయాలు ఉంటారు, ఒక వ్యాపారంలో స్థిరంగా ఉండరు. 10 రోజులు ఇచ్చేస్తారు, ఇంకో రోజు ఇంకోటి. మనం ఏదైతే నమ్ముకున్నామో మొదటి నుంచి దాని మీద మనం డిపెండ్ అయ్యి ఇంకా కొత్తవి ఏదైనా మనం కలుపుకుంటా ప్రయత్నం చేయాలి. అంతేగాని మనకు అన్నం పెట్టినటువంటి మనల్ని నేలనంటిన చిన్న స్థితి నుంచి ఇవాళ పైకి తీసుకొచ్చిన ఏ వృత్తిని మీరు చిన్నచూపు చూడకూడదు. అసలు అదే కదా నిన్ను ఇవాళ పైకి తీసుకొచ్చింది. ఇవాళ చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు.
దైవవాక్యం ఆధారంగా చెప్తున్నాను మీకు నేను. గొర్రెలే కాసుకుంటున్నావు, అక్కడే నమ్మకంగా ఉన్నాడు దావీదు. అసలు తను అప్లికేషన్ పెట్టుకోలేదు రాజుకి. అసలు వాళ్ళ నాన్నది చుట్టూ అన్నలున్న ప్లేస్లో దావీదు లేడు. కానీ కబురు మాత్రం ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి నువ్వు వచ్చి పిలిచే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఎప్పుడు మనం చిన్నదానిలో నమ్మకంగా ఉన్నప్పుడు. అందుకే దేవుడు అంటారు కదా, మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నేనేం చేస్తాను, ఇంకా ఎక్కువైన వాటిపైన, అధికమైన వాటిపైన నిన్ను నియమిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనం కొద్దిలోనే నమ్మకంగా ఉన్నవే. ఈరోజు కొద్దిలో నమ్మకంగా ఉన్న మీలో చాలామంది ఆశీర్వదించబడ్డారు. నా వ్యక్తిగతంగా నాకు తెలుసు. కనుక మీరు కొద్దిలోనే దేవునికి నమ్మకంగా ఉన్నారు. అన్ని విషయాల్లో మీరు సిగ్గుపడకూడదు. మీరు ఏది కూడా అనుకోకూడదు, నాకు దేవుడు ఇంతే ఇచ్చాడు, ఇదే చేయగలను, దేవుడు నాకు ఇచ్చిన శక్తిని నేను సిగ్గుపడను, నేను చేస్తున్న దేన్ని కూడా నేను అవమానకరంగా అనుకోను. ఇందులో నమ్మకంగా ఉంటానని ఎండకెండాడు, వానకు తడిశాడు, కానీ దేవుడు అన్నీ రికార్డ్ చేస్తున్నాడు దావీదు చేసే ప్రతి ప్రణాళిక పనిని. ఎందుకంటున్నాను తెలిసి ఈ మాట, నేను గొలియాతుని జయించడానికి అందరూ సిగ్గుపడిపోయి భయపడిపోయి పిరికివారిగా ఉంటుంటే దావీదు అంటారు ఏమని, ఇదిగో ఆయన కూడా తన జీవితంలో నుంచి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని, ఇదిగో మా నాన్న నాకు అప్పగించిన పని, గొర్రె పిల్లల్ని తోడేలు వచ్చి సింహం వచ్చి పట్టుకెళ్ళినప్పుడు నేను వాటి నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లల్ని కాపాడాను కదా, అలాగే వాటిని జయించడానికి బలం ఇచ్చిన నా దేవుడు ఈ సున్నతి లేని ఈ యొక్క ఫిలిస్తీయుడిని కూడా జయించుటకు తగిన శక్తి భగవంతుడు నాకు ఇస్తాడు. యుద్ధం నాది కాదు, ఈ యుద్ధం ఎవరిది అంటున్నాడు, దేవునికి స్తోత్రం. అందుకు చెప్తున్నాను అన్నమాట ఈ మాట. అక్కడ ప్రతి పాయింట్ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే ఒక సింహం నోట్లో తప్పించిన దేవుడు ఇప్పుడు ఈ గొలియాతు నోట్లో నుంచి కూడా తన పిల్లల్ని కాపాడుకోగలడని దావీదుకి తెలుసు. అది ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా దావీదు ఉన్నాడు తన జీవితంలో. అందుకే దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటావు కాదయ్యా, నేను ఏం చేయాలనుకుంటున్నాను తెలుసా, అభిషేకించబోతున్నాను, రమ్మని పిలిపించారు. ఎమ్మటే దావీదు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి ఊహల్లో లేదు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఊహించని ఆశీర్వాదాలు నీ గడప తొక్కచ్చు. నమ్మిన వారు ఆమెను చెప్పండి ఒకసారి. ఏమో చెప్పలేము, నువ్వు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో దేవుడు ఊహించిన కార్యాలు చేస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఒకటే నేను నమ్ముతున్నాను, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎంతలో కూడా మన నమ్మకంగా ఉండాలి. రాజు అయిపోయాడు. అలాగా సమూయేలేమో ఏలియాబుని బ్లెస్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ దేవుడు అది తప్పించి, నువ్వు మనిషిని చూస్తున్నావు కానీ నేను మనిషి హృదయాన్ని చూస్తున్నాను. దావీదు నాకు ఇష్టానుసారుడైన, నాకు నచ్చినవాడు కనుక తీసుకురండి అని దావీదుని ఆశీర్వదించాడు. చూడండి ఇక్కడ మొట్టమొదటిగా లోతు దృష్టి ఎలాగా ఉంది. అక్కడ లోతు కన్నులెత్తి చూసినప్పుడు యెహోవా తోటలా కనపడింది, కానీ దేవునికి అది పాపపు స్థలంగా కనపడింది. రెండోది త్వరగా రెండో పాయింట్, అవ్వకు పండు రమ్యముగా అందంగా కనపడింది, దేవునికి ఆ పండులో మరణం కనపడింది. మూడవది సమూయేలుకి ఎలా కనపడింది, సమూయేలుకి ఎలీయాబు రాజుగా కనపడ్డాడు, కానీ దేవుడికి దావీదు రాజుగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఎలీషా దగ్గరున్న పనివాడికి తన చుట్టూ ఏమీ లేనట్టుగా ఒంటరివాడిగా కనపడింది ప్రాంతం, కానీ దేవుడికి మాత్రం సిరియా సైన్యాన్ని మించినటువంటి కాపుదల తన సేవకునికి దేవుడు ఇస్తున్నాడని దేవుని నేత్రానికి కనపడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ నికోదేముకి సూచక్రియలు కనపడుతున్నాయి. దేవుడు నీకు తోడుంటే తప్ప ఎవడింత గొప్ప పనులు చేయలేడు అన్నాడు. కానీ దేవుడికేమో తన హృదయం దేవుని రాజ్యమునకు దూరంగా ఉందని, అతనికి క్రొత్త జన్మ లేదని దేవుడికి కనపడింది.
ఇవాళ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను తెలుసా? మనలో చాలామంది కొన్నిసార్లు మన కళ్ళకు ఇది మంచిది, ఇది నాకు నా బిడ్డలకు క్షేమం అనిపించవచ్చు ప్రియులారా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, లోతుకి ఎలా కనపడింది? లోతుకి ఎలా కనపడింది? యెహోవా తోటలా కనిపించింది. ఇంతకీ సొదొమ గొమొర్రా ప్రాంతం పాపపు ప్రాంతం, దుష్టత్వంతో నిండిపోయిన ప్రాంతం. అక్కడికి వెళ్ళిపోయి కాపురం పెట్టాడు. అక్కడికి వెళ్ళిపోయి కాపురం పెట్టాడు మనోడు. లోతుకి పాపం మలినం ఏది అంటుకోలేదేమో, కానీ ఎందుకు పేతురు సాక్ష్యం చెప్పాడు కదా లోతు గారి కోసం. మీకు జ్ఞాపకం ఉందా రెఫరెన్స్? లోతు గారి గురించి మంచి టెస్ట్ మనీ చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతారు, వినండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు. ఎవరండి? నీతిమంతుడగు లోతు తప్పించెను. దేవునికి స్తోత్రం. తర్వాత దినదినం ఏం చేస్తున్నాడు? అక్కడే రాశారు కదా కింద మాట. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, కళ్ళతో చూస్తున్న ప్రతి చెడు, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడు. ఏమండి? తన నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడండి. అంటే లోతు మంచి సాక్ష్యం పొందాడు. తన కళ్ళకేమో ఆ ప్రాంతం మంచిగా కనపడింది, వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రాంతపు దుష్టత్వం నుంచి కానీ, ఆ ప్రాంతపు చెడు క్రియల నుంచి కానీ తన కుటుంబాన్ని మాత్రం లోతు కాపాడుకోలేకపోయాడు. ఒక మంచి ఆత్మీయ పాఠం చెప్తాను ఇందులోంచి, మీరు మనసు పెట్టండి. ఒక మంచి స్పిరిచువల్ లెసన్ అన్నమాట ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి మనకి కనపడిన ఇది మంచిది అని అనుకున్నది మనకి క్షేమం అవ్వచ్చేమో, కానీ మన కుటుంబానికి అది క్షేమం కాకపోవచ్చు. వినాలి మీరు. అదే జరిగింది లోతు జీవితంలో. మనకి బాగుండొచ్చు, కానీ మన పిల్లలకి అంత నిగ్రహ శక్తి ఉండకపోవచ్చు, మన భార్యకి అంత నిగ్రహ శక్తి ఉండకపోవచ్చు, మన కుటుంబంలో ఉన్న సభ్యులు నీ అంత బలంగా లేకపోయి ఉండొచ్చు ఆత్మీయంగా. లోతు జీవితంలో జరిగింది నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మా పాయింట్ ఏంటంటే, లోతు సముద్రంలో ఉన్నాడు, సముద్రంలో తన నావను నడిపించుకుంటూ వెళ్తున్నాడు, కానీ తన జీవితంలోనికి ఆ నీళ్లు రాకుండా కాపాడుకోగలిగాడు. కానీ తన భార్యను అంత ఆత్మీయంగా పెంచలేకపోయాడు. బాగానండి ఈ పాయింట్. తన 2 ఆడబిడ్డల్ని సొదొమ గొమొర్రా యొక్క దుష్టత్వం వారి లోపలికి రాకుండా కాపాడలేకపోయాడు లోతు. ఈ పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఆలోచన చేశారు ఎప్పుడైనా ఇది? లోతు మంచి టెస్ట్ మనీ పొందాడండి కదా, కానీ తన భార్యకు లోతంత ఆత్మీయత లేదు. కారణం ఏంటి చెప్పండి? మరి మంచి తెలివైన వారు చెప్పాలి. ఎందుకు లేదు? వెనక్కి తిరిగి చూసి గాడ్ బ్లెస్ యూ. ఏం చేసిందండి? వెళ్ళిపో, నువ్వు ఒక్కసారి అడుగు ముందుకేసాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడబాక అంటే ఎదరికి నడుచుకుంటే వెళ్ళి వెనకాలకు ఒక్కసారి ఆవిడ ఏం చేసింది? తిరిగి చూసి మళ్ళీ సొదొమ గొమొర్రా యొక్క చెడు కార్యాల వైపు, చెడు తలంపుల వైపు, అక్కడున్న దాని వైపు విడిచిపెట్టింది. ఇంకా మళ్ళీ చూడకోకుండా ఉండాలని దేవుడు చెప్తే మళ్ళీ వెనక్కి తిరిగింది ఈవిడి. లోతంతా గొప్ప ఆత్మీయ స్థాయి ఆమెలో కనపడలేదు. అందుకే ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత పాయింట్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది, వదిలేశారు. 2 ఆడబిడ్డలతో బయటకు వచ్చేసాడు. ఈ ఆడబిడ్డల్లో సొదొమ దుష్టత్వం ఉందో లేదో అనడానికి
ప్రూఫ్ వచ్చేసిందా లేదా, వచ్చిందా లేదా, ఏమొచ్చింది ఇంతకీ మనకి? తన తండ్రితో వీళ్ళిద్దరూ కూడా మానవుల్లో జరగని ఒక భయంకరమైనటువంటి అక్రమమైనటువంటి ఒక పాపం అంటగట్టుకున్నాడు లోతు. ఎవరి వల్ల? తన ఆడబిడ్డలు, ఇద్దరు బిడ్డల వల్ల. అది పోయిన కొన్ని 2-3 ఆదివారాల క్రితం మాట్లాడుకున్నాం మనం. అర్థమవుతుందా మీకు? అంటే నీ దృష్టికి మంచిది అని అనుకున్నది అఫ్కోర్స్ దేవుని దృష్టిలో కొన్నిసార్లు అది చెడుగా కనపడొచ్చేమో. నీ దృష్టికి రమ్యమైనది, అందమైనదిగా అనిపించింది, దేవుని దృష్టిలో అక్కడ మరణం ఉన్నట్టుగా కనిపించొచ్చేమో. నీ దృష్టిలో ఇతడే, ఈమె మా అమ్మాయికి కావలసినటువంటి, ఇతనే మా ఇంటికి రావలసిన అల్లుడు, ఈమె మా ఇంటికి రావలసిన కోడలు, ఈమె మా అబ్బాయికి కావలసిన భార్య, లేకపోతే ఇదే మేము కొనబోయే స్థలం, ఇక్కడే మేము కట్టబోతున్నాం, ఇదే మేము కొనబోతున్నాం, ఇదే మేము చేయబోతున్నాం, వీళ్ళతోనే వియ్యమొందబోతున్నాం. ఇది నీ కళ్ళకి అన్ని రకాలుగా బాగా కనపడచ్చు, కానీ అక్కడ ఏముంటుందో ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసట? భగవంతునికే తెలుసు. హెబ్రీ 1:9, హెబ్రీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. అది చదివి కాస్త 2 మాటలు మాట్లాడడం ప్రార్థన చేసుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివాడి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నీతిని ప్రేమించినటువంటి అబ్రాముని దేవుడు అబ్రహాముగా మార్చి ఏం చేశాడు చెప్పాలి? హెచ్చించి విశ్వాసులకు తండ్రిగా చేసి తన సంతానాన్ని వృద్ధి చేశాడు, దీవించాడు. అతని కంటే ఇతను దీవించబడ్డాడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. కానీ లోతు ఏం చేశాడు తెలుసా? అబ్బే నేను నీతిగానే ఉంటాను, సొదొమ గొమొర్రా ప్రాంతం యెహోవా తోటలాగా ఉంది, నేను అక్కడికి వెళ్తాను. అయితే నిన్ను నీవు కాపాడుకున్నావు, బాగానే ఉంది, కానీ నీ కుటుంబం సంగతి ఏంటి? ఆ కుటుంబం సంగతికి వచ్చేవాడికి భార్య ఏమో ఉప్పుస్తంభం అయిపోయింది, బిడ్డలేమో మోయాబీయుల్ని, అమ్మోనీయుల్ని పుట్టించే సాధనాలుగా మారిపోయారు. ఒక పాపపు సంతతిని విస్తరింపచేసే మరి వ్యక్తులుగా తన సంతానం ఆడబిడ్డలు మిగిలిపోవటం ఎంత విచారకరమైన అంశం ఒక్కసారి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ప్రియ దేవుని సంగమా, అంటే దేవుని దృష్టికి చాలా చక్కగా కనపడినటువంటి ఆ ప్రాంతంలో లోతుకున్నంత సమర్థత వెనకాల పిల్లలకు ఉందా? లేదు. పాస్టర్లుగా ఈరోజు చలామణి అవుతూ, సంఘ పెద్దలుగా, గొప్ప ఆత్మీయులుగా చలామణి అవుతున్న చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉంటారు. ఆత్మీయులు కూడా చాలామంది పెద్దలు, మీరు అంత స్టేబుల్గా ఉండొచ్చు, మీ పిల్లలు అంత స్టేబుల్గా ఉండలేరు. మీరు అనుకుంటున్నారేమో ఆడు నా కొడుకు కదా, నాకు పుట్టినోడు కదా, నా అలాగే ఆలోచిస్తాడు. మీరు అనుకోకండి అలాగా. నేను ఎంత కరెక్ట్గా ఉంటున్నాను, నా బిడ్డలో అలాగే ఉంటారు అని అనుకోకండి. మీరు గుడ్డిగా మిమ్మల్ని మీరు నమ్ముకొని నాలాగే నా పిల్లలు కూడా ఉంటారు ఎప్పుడు అనుకోకండి. కనుక మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, లోతు నీతిని కాపాడుకున్నాడు, కానీ సొదొమ దుష్టత్వం భార్యలో ఉంది, చెప్పండి, పిల్లల్లో ఉంది. ఇప్పుడు కరోనా పరీక్షలు చేస్తుంటే భర్తకు ఉంటుంటే భార్యకు ఉండలేదు కొన్ని చాట్లు. మీరు విన్నారో లేదు? ఇంట్లో ఆయనకుంటే పిల్లలకి భార్యకు ఉండలేదు, ఒక చోట అందరికీ ఉంటుంది. కానీ ఇది అలా కాదు. ఒక లోతు సంహరించబడవలసినటువంటి ప్రాంతం నుంచి పక్కకు తప్పించబడ్డాడు, కానీ ఆ ప్రభావం, ఆ సొదొమ గొమొర్రా ప్రభావం ఎవరి మీద ఉంది? నువ్వు ఇంట్లో టీవీ పెడతావు మామూలుగా, మంచి తీసుకుంటానండి నేను, మంచి చెడు తీసుకోనండి అంటాను, కానీ నీ పిల్లలు అందులో చెడు తీసుకుంటారు, మంచి తీసుకుంటలేదు. ఏంటండి, మనం ఏం చేసినా మనం చూస్తున్న మన బిడ్డలు కావచ్చు,
ఎవరైనా మన చుట్టూ మనం ఏం ప్రభావితం చేస్తున్నాం? లోతు ఏం ప్రభావితం చేశాడంటే తన కళ్ళకు రమ్యంగా కనపడింది, ఇక్కడ నో ప్రాబ్లం అనుకున్నాడు, కానీ అందులో నుంచి తను తప్పించబడ్డాడు. కానీ ఆ దుష్టత్వం తన పిల్లల మీద, తన యొక్క భార్య మీద చాలా ప్రభావితం చేసింది. కనుక ఆత్మీయులైన మనం ఒకటి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎవరిలో ఏముందో ఎవడు ఎటువంటివాడో మనం పసిగట్టలేకపోతున్నాం ఈవేళ. మీరు చూసారో లేదు? ఇది మంచిగానే ఉన్నాడు కదా, వీడు మనకేం కీడు చేయడు కదా అనుకుంటాం, కానీ ఆడే మహాదారుణంగా తయారయ్యే వ్యక్తులుగా ఉన్నారు. కనుక ఎవరిలో ఏముందో తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారు, అంటే ఆలోచన చేయండి. అనుకున్నాడు, అబ్బే సదోమ దుష్టత్వం నా పిల్లల్లో ఏం ప్రభుత్వం చేయదు, నా భార్యలో ఏం చేయదని. కానీ ఆ చెడు వీళ్ళని బాగా ప్రభావితం చేసింది. అందుకే ఆమె వెనక్కి తిరిగి చూసింది. వీళ్ళిద్దరూ ఏమో తండ్రిని పాపంలో పాలిభాగస్తులుగా చేశారు. చూడండి, మానవుని కళ్ళు దేవుని కళ్ళు. ఆఖరిగా ఒక మందిరంలో, అమ్మ వినండి బాగా, ధనికులైన వారు అందరూ తీసుకొచ్చి ఈ యొక్క కానుకలు పెట్టులో దేవునికి కృతజ్ఞతగా కానుకలు ఇస్తున్నారట. ఆమెనాలే కృతజ్ఞతగా కానుకలు ఇస్తున్నారు. అప్పుడు అందులో ఆ కానుకలు పెట్టి దగ్గర ఆయన కూర్చుని అందరూ వేస్తున్న కానుకలు ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నారా? కళ్ళు మూసుకున్నారా? మాట్లాడట్లేదే? ఏం చేస్తున్నారు? దేవుడు మనల్ని దీవించిన దాని కొలది మనం ఇస్తున్న కానుకలు అన్నీ ఆయన చూస్తున్నాడు. వాటికి ముద్ర వేస్తున్నాడు. ఈ వారం మంచిగా కష్టపడ్డారు, నా పనికి ఇచ్చారు, దేవునికి సమర్పించారు. అలాగే ఎదురున్న వారం కూడా నా కాపుదలను వారికి ఇస్తారు. ప్రతి ఒక్కరు వేసే ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. అయితే ఆయన కళ్ళకి ఒక ఆవిడ బాగా నచ్చింది. ఎవరో ఒక బేద విధవరాలు తన జీవనం అంతా కూడా తెచ్చి 2 కాసులు ఎందులో వేసింది? కానుకలు పెట్టిలో వేసిందట. ఆయన కళ్ళకు బేద విధవరాలి యొక్క హృదయం కనపడింది. మీకు అర్థమవుతుందా? ఆయన కళ్ళకు, మానవుడి కళ్ళకి ఏం కనపడుతుందంటే, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కాబట్టి మంచిగా దేవుడికి ఇస్తారండి, అదండి ఇదండి అని కనపడతాయి. ఏదన్నా ఒక కార్యం చేశారు, వాళ్ళు ఉన్నవాళ్ళండి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు మంచి ఉద్యోగవంతులండి, లేకపోతే ఇదండి. నువ్వు ఉద్యోగవంతుడువా, ఉద్యోగం లేనోడువా, ఈ కాదు ఆయన చూసేది. ఏం చెప్పాడు అక్కడ? మార్కు సువార్త 12:41. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. కళ్ళతో ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ధనవంతుడు అనబడిన వాడు విశేషంగా దేవునికి ఇస్తాడు. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరే గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయో, అనగా తన జీవనం అంతయో, అంటే తన జీవనం అంతా దేవునికి ఇచ్చిందంటే ఆయన ఏం చూశాడంటారు? డబ్బున్నోళ్ళు కానుకలు చూశాడా? అవి ప్రశంసించాడా? ఆ ఇచ్చిన ఆమె హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? కొనియాడాడు. దేవుడి కళ్ళు మానవుడి కళ్ళు అయ్యి. మానవుడి కళ్ళు ఈ డబ్బున్నాడు కనుక ఇస్తాడు, లేకపోతే అది ఇది అనుకోవచ్చు. కానీ దేవుని కళ్ళు అలా కాదు. ఏం చేస్తున్నాయి? ఆ వ్యక్తి హృదయాన్ని చూశాయి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉంటాయి. మానవుడి దృష్టి, దేవుని దృష్టి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు మనం దైవికమైనటువంటి కళ్ళు మనం చూసిందల్లా మనం ఇది అనుకోకూడదు. మనం ఇది ఎంతవరకు కరెక్టో పసిగట్టాలి, పరిశీలన చేయాలి, ప్రార్థన చేయాలి, పసిగట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ మాట అన్నాడంటే, లేకపోతే ఇలాగన్నాడంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు మరి దేవుడు ఇతనిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు. కరోనా కన్నా దారుణమైన మనుషులు ఉన్నారు ఇప్పుడు, మీకు తెలియట్లేదు. కనుక మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పైకి మాటలు ఒకటి, చేసే పనులు ఒకలాగా ఉంటున్నాయి.
కనుక మనం ఎప్పుడు కూడా, నేను ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో దీన్ని ఆలోచన చేసినప్పుడు, ఎస్ ఇది ఒరిజినల్. మన ఇంటి యజమానిగా మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్ని తప్పించచ్చేమో, కానీ మన పిల్లల్ని, మన భార్యని, బిడ్డల్ని తప్పించలేము. వాళ్ళ మీద ఆ ప్రభావితం చేయొచ్చు, చెప్పలేము. పిల్లోడు అడగగానే, అంటే మన జీవితంలో సహజంగా జరిగేది ఒక్క పాయింట్ చెప్తాను. సహజంగాను అదేంటంటే, మన పిల్లోడు అడుగుతున్నాడు కదా అని చెప్పి తొందరపడి మనం అబ్బాయి ఏది అడిగితే అది మనం ఇస్తాం, కొంటాం. ఆడు బాగుండాలి, ఆడు ఏది అడిగితే మనం అది కొనివ్వడానికి మనం ఇష్టపడతాం. వాళ్ళు సంతోషం చూసి మనం సంతోషపడతాం. కానీ వాళ్ళ దేనికి వాడుతున్నారు, వేటికి ఉపయోగిస్తున్నారు, ఏ పనులకి మనం కొనిచ్చిన సాధనాలను వాడు వాడుతున్నారు, అది మనం జాగ్రత్తగా పసిగట్టాలి. వాళ్ళ సంతోషం చూసాం, బాగానే ఉంది. సొదొమ గొమొర్రాలో ఉన్న వైభవాలన్నీ కూడా అనుభవించో, బాగానే ఉంది. కానీ అందులో చెడుని లోతు పక్కకి పెడుతున్నాడు, నీతేది ఏమన్నా ఉంటే తీసుకుంటున్నాడు. కానీ ఆ భార్య బిడ్డలు అలా లేరు. చాలామంది కుటుంబాలు అన్నీ అయిపోయాక తండ్రికి తెలుస్తున్నాయి. ఎంత దారుణం చూడండి. అన్నీ అయిపోయాక అమ్మకు తెలుస్తున్నాయి ఇంట్లో. ఓ తండ్రి అన్నాడు నాతో, మా ఊడిని అనవసరంగా జాయిన్ చేశానండి ఆ కాలేజీలో అన్నాడు. ఇంకో సంఘటన మొన్న ఆదివారం చెప్పింది కాదు. ఇలా ఎందుకు అన్నాడు ఆయన అంటే, వాళ్ళ స్థాయిని దిగజార్చి వాళ్ళ తలెత్తుకోలేకోకుండా చేసే ఒక అమ్మాయితో సంబంధం కలిపి పెట్టుకున్నాడు ఆ కుర్రాడు. వాళ్ళ ఇంటికి ఏదైనా భోజనంకి వెళ్ళాలన్నా ఈ తండ్రి వెళ్ళలేకపోతున్నాడు. కొన్ని ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. అవి తీసేసి వాళ్ళ స్థాయికి తగ్గకూడని, వాళ్ళతో సరితూగని వ్యక్తులతో పొందడానికి ఇష్టపడే పిల్లల వల్ల కొంతమంది తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోతున్నారు. ఏమండి, ఆయన అనవసరంగా ఇక్కడ చదివించానమ్మా అన్నాడు ఆయన నాతో. ఎందుకన్నాడు అని ఆలోచన చేస్తే, అదే కాలేజీలో చదివే ఒక అమ్మాయిని ఆడు ప్రేమించాడు. మీకు ఇంకో మాట చెప్పాలంటే, ఈడికన్నా 2 సంవత్సరాలు పెద్దదా అమ్మాయి. చూడండి మీరు, పెళ్ళనేటప్పటికి అమ్మాయి చిన్నగా ఉంటుంది, అబ్బాయి మాట్లాడరేంటి? మనకు తెలిసిందే కదా మాట్లాడుతున్నాను. పెళ్ళి అనేటప్పటికి అమ్మాయి చిన్నగా ఉండాలి. ఆడిని ఆదర్శంగా తీసుకోకండి. ఆడెవడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు, నేను చేసుకుంటే తప్పు, కోపం వస్తే ఒక తను దీంట్లోంచి బయటికి పోతాం. కనుక నువ్వు ఎప్పుడు పెద్దగా ఉండాలి, అది చిన్నగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతేగాని ఏమన్నా మాట వచ్చినాక కూర్చో చిన్నపిల్లడు నువ్వు అంటది, తలెక్కి పెట్టుకుంటావు, మాట్లాడరే, ఇలాగుంటాయి. అందుకే దేవుడు ముందు ఆదాముని చేశాక ఎవరిని చేశాడు అంటే, ఎవరు చిన్నది ఎవరు పెద్ద? చిన్న జనరల్ నాలెడ్జ్. ఆ తండ్రి 2 ఏళ్ళు పెద్ద అమ్మాయిని ఎట్టుకున్నాడు. ఆ తండ్రి, నా కోడలు నా కొడుకు కన్నా పెద్ద అంటే ఎంత అవమానం. కనుక ఇలాంటి పాయింట్స్ అన్నీ చేసి తలెత్తుకోకుండా చేసి మీ పిల్లల్ని సదోమ అనబడే ఎక్కడా మీరు ఉంచకండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. సదోమానికి సాదృశ్యంగా ఉన్నది ఏంటి చెప్పండి? దుష్టత్వం, పాపం. సదోమ మన కళ్ళకి యెహోవా తోటలా కనిపించవచ్చు. అలాంటి బోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. మా వాడు అన్నీ మంచి నేర్చుకుంటున్నాడండి, లేకపోతే అదండి మంచి నేర్చుకుంటున్నాడు మనం అనుకుంటున్నాం. కానీ తర్వాత జరుగుతుంది ఏంటి? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మన కళ్ళకు కనపడే ప్రతిదీ కూడా కరెక్ట్ అని మనం అనుకోకూడదు. కనుక దేవుని కళ్ళకి మానవుడి కళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందన్నమాట. ఈరోజు మాకు ఈ వాక్యం అర్థమైందన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ మాటలను బిడ్డలు దీవించి ఆశీర్వదించి ఉన్న స్థితి తీసుకెళ్ళండి. అక్కర్ల అవసరాలన్నీ మీరు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఆశీర్వదించండి, కనపరచండి. నికోదేములో మీరు చూసినట్లుగా నాలో మాలో మీరు చూస్తున్నారు. కొత్త బతుకు నీకు వచ్చిందా? కొత్త మనసు వచ్చిందా? పై ఆర్భాటాలు కాదు, ఇవి నీకు ఉన్నాయా లేదా అని చూస్తున్నాం. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలియకపోయినా పర్లేదు. కనుక వారందరిని మీరు ఈ మాటలు ఇంటికి వెళ్ళాక మరొకసారి స్టడీ చేయడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.